సిద్ధ హృదయాలతో ఆరాధించడానికి వచ్చిన నాతోటి సహోదరులకు సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందన సమర్పణ చేయుచున్నాను. ఈ ఫుల్పీడ్ దగ్గర ప్రిసైడింగ్ చేసేవారు కానీ, అనౌన్స్మెంట్ చేసేవారు కానీ, ప్రసంగం చేసేవాడు కానీ క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్లుగా క్లియర్గా మాట్లాడాలి. అభినందిస్తున్నాను. క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్లుగా ప్రిసైడింగ్ చేశాడు. అభినందిస్తున్నాను. ఈరోజు మన పాఠ్యాంశం దేవుడు నన్ను నిన్ను ఎందుకు సృష్టించాడు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడు. ఆయన సృష్టించడంలో ఆయనకు ఒక మంచి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏమిటంటే దేవునిని, సృష్టికర్త అయిన దేవునిని, తండ్రిని మహింపరచాలి. తర్వాత మనల్ని అందరినీ ఆయన కుమారులుగా సృష్టించాడు. ఈ కుమారులు చేయాల్సినటువంటి పని ఏంటి? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యంత్రాన్ని కంపెనీ వారు దీన్ని చేశారు. యంత్రాన్ని అంటే మాటని అందరికి వినపట్టేట్లుగా చేస్తుంది యంత్రం. అందుకనే కంపెనీ వారు ఈ యంత్రాన్ని చేశారు. కంపెనీకి పేరు రావాలి. ఈ యంత్రం ద్వారా అనేక మంది దీన్ని కొని వాళ్ళకి లాభం రావాలి, కంపెనీకి లాభం రావాలి. ఏ వస్తువునైనా కూడా, ఇదిగో లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, కంపెనీ వాటిని తయారు చేశారు. ఇదిగో ఈ డెస్క్ ఉంది, తయారు చేశారు. నేను తయారు చేయడంలో ఉద్దేశం లేకుండా, ఆలోచన లేకుండా ఏ కంపెనీ వారు తయారు చేయరు. వాళ్ళకు ఒక ప్లాన్ ఉంది, ఉద్దేశం ఉంది. దీని ద్వారా చిన్న మాట పెద్ద మాటకి వినపడాలి. ఫ్యాన్స్ తిరగడం ద్వారా గాలి, లైట్ వెలుగునిస్తుంది. ఆ కంపెనీకి పేరు రావాలి, కంపెనీకి లాభం రావాలి. అహూజా కంపెనీ, ఆ కంపెనీ అనేకులు ఏ కంపెనీ కంటే అహూజా కంపెనీ, ఎందుకంటే వాళ్ళు తయారు చేస్తే బాగుంటాయి, తిరుగుతాయి అనేటువంటిది కంపెనీకు పేరు రావాలి, వాళ్ళకి లాభం రావాలి, అనేక మంది దాన్ని కొనాలి. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడు అనేటువంటి దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించేసి దేవుని మహింపరచాలి. ఆయన కుమారుడు నేను, ఈ కుమారుడు చేయాల్సినటువంటి పని ఏంటి? వీటిని జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. దేవా, నన్ను ఎందుకు సృష్టించావు? తండ్రి, నన్ను ఎందుకు సృష్టించావు? నా వల్ల మీకు ప్రయోజనం ఏమిటి? మహిమ ఏమిటి? ఈ కుమారులు యొక్క లాభం ఏమిటంటే నిత్యత్వములో, పరలోకములో తండ్రిని దేవునితోనూ
ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుతోను పరిశుద్ధాత్మతోను అనేక మంది వేలాది దూతలతోనూ మనము సదాకాలం శాశ్వతం ఉండాలి. అందుకని దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుని మహింపరచడానికి, ఆయన కుమారులుగా ఉండడానికి. ఈ కుమారులు చేసినటువంటి పని ద్వారా దేవునికి మహిమ, అంతేకాదు శాశ్వతంగా దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుతోనూ పరిశుద్ధాత్మతో సదాకాలము శాశ్వతం ఉంటాము. ఈ లోకం మాత్రం మనకి శాశ్వతం కాదు, ఈ శరీరం మనకి శాశ్వతం కాదు. అంటే సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మనకు తెలిస్తేనే ఆయన కుమారులు అనేటువంటి ఆ మహిమ, ఆ ఘనత, ఆధిక్యత మనకు తెలుస్తుంది. సృష్టికర్త అనేటువంటి దేవుని గురించి మనకు తెలియాలి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కీర్తనలు 19వ అధ్యాయంలో, కీర్తనలు 19వ అధ్యాయంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశం దేవుని మహిమ, ఆయన ప్రభావం వివరించుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. అంతరిక్షము, ఆకాశం చూడగా ఆయన మహిమ, ఏ పవర్ ఈ డిక్లేరింగ్. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. భూమి ఆకాశం, ఈ భూమి ఆకాశం పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. భాష లేదు, మాట లేదు, అవి స్వరం వినబడదు. కానీ సృష్టికర్తని దేవుడు నిర్ణయించిన ప్రకారంగా వారి వారి పని సక్రమంగా జరిగిస్తున్నాయి. ఈ భూమి ఆకాశములో, అంతరిక్షంలో దేవుడు 9 గ్రహాలను నిర్మాణం చేశాడు. 9 ప్లానెట్స్ అంటారు ఇంగ్లీష్లో. 9 ప్లానెట్స్. మా చిన్న అమ్మాయిని చిట్టి, అది 3వ క్లాస్ చదువుతుంది. దాన్ని అడిగాను, ప్లానెట్స్ ఎన్నమ్మా అని అడిగాను. టగ 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 చెప్పేసింది. ఈ ప్లానెట్స్లో ముఖ్యమైనది ఏదో తెలుసా అని అడిగాను. అన్ని ముఖ్యమైనవే అని అంది. కానీ భూమి ఒక ప్లానెట్ అని తెలుసా నీకు అని అంది. ఎస్, ఎర్త్ అనేటువంటిది ఒక ప్లానెట్స్లో గ్రహంలో ఒకటి. ఈ భూమి మీద నువ్వు నేను జీవిస్తున్నాము. మరి 8 ప్లానెట్స్ ఎందుకు చేశాడు దేవుడు అని అడిగాను చిన్న అమ్మాయిని, 3వ క్లాస్ అమ్మాయిని. అదండి టు ప్రొటెక్ట్ అస్ అంది. వాళ్ళంతా ఇంగ్లీష్ చదువుతున్నారు. టు ప్రొటెక్ట్ అస్, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి, భూమి మీద ఉండేటువంటి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి గాలి, నీరు, తేమ, వెలుగు, చీకటి, సూర్యరశ్మి, చంద్రుడు, నక్షత్రం, ఇవన్నీ కూడా భూమిని ప్రొటెక్ట్ చేయడానికి. భూమి మీద ఎవరున్నారు? నువ్వు నేనున్నాం భూమి మీద. నీవు నేను వచ్చేది భూమిని ప్రొటెక్ట్ చేయడానికని దేవుడు భూమి ఆకాశములను, ఈ భూమి ఆకాశములలో 9 గ్రహాలని, ఆ 9 గ్రహాల్లో భూమి ఒక గ్రహము. అదే దావీదు కీర్తనలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నవి,
రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి బిహైండ్ దిస్, దీని వెనుక ఉన్నది. యోబు గ్రంథంలో ఆ యోబు గారు పరిశుద్ధాత్మ ఆవేశం వలన చక్కటి మాట చెప్పాడు. ఆయన యోబు గ్రంథంలో, యోబు గ్రంథము 26వ అధ్యాయము, యోబు గ్రంథము 26. ఏంటి, సృష్టికర్త యొక్క పవర్ మనకు తెలియకపోతే మనము ఆ సృష్టికర్త అనేటువంటి కుమార్తె అనేటువంటి సంగతి మనకు తెలియదు. యు మస్ట్ నో ది పవర్ ఆఫ్ ది క్రియేటర్. ఇక్కడ యోబు గారు అన్నాడు 7వ వచనంలో, శూన్యమండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యం పైన భూమిని వ్రేలాడదీసెను. శూన్యం పైన భూమిని వ్రేలాడదీసెను. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకట్ల సరిహద్దుల వరకు ఆయన జలములకు సరిహద్దు నియమించెను. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్. అంటే శూన్యం పైన దేవుడు భూమిని వ్రేలాడదీశాడు. శూన్యము క్రింద మేఘాలు నీళ్లు ఉన్నాయి, ఈ పైన కూడా మేఘాలు నీళ్లు ఉన్నాయి. వాటి మీద శూన్యం పైన భూమిని వ్రేలాడదీశాడు. దాని స్తంభాలు లేవు, సపోర్ట్ లేదు. ఎర్త్ ఈస్ హ్యాంగింగ్ అపాన్ నథింగ్. దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. ఈ భూమి ఎలా ఉంది? భూమి ఎలా ఉందిరా? ఎలా ఉంది నాయన? భూమి గుండ్రంగా ఉంది. చుట్టూ తాను తిరుగుతూ, ఎవరి చుట్టూ తిరుగుతుంది అనమాట? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ సూర్యుని చుట్టూ తిరిగి ఆ సూర్యునికి భూమి అడ్డంగా రాగానే మనకేం కలుగుతుంది అనమాట? చీకటి. మళ్ళీ అటు ప్రక్కకి తిరగానే విదేశాల్లో అమెరికా ఉన్నటువంటి వారికేమో చీకటి ఇస్తుంది, మనకేమో వెలుగునిస్తుంది. డ్రైవర్ ఉన్నాడా? దానికి నడిపించే డ్రైవర్ ఉన్నాడా? లేదు. మేఘముల మీద అంటే శూన్యం, ఇలా పైకి చూస్తే మేఘం కనబడుద్ది. చాలాసార్లు అంటాము, మేఘాన్ని చూసి నీళ్లు వదిలిపెట్టేసుకున్నాడు అని. మేఘం పట్టింది అని అంటే దాని అర్థం ఏంటనమాట? వర్షం వస్తుంది అని. ఈ మేఘాన్ని చూసి ఉన్న నీళ్లు వదిలిపెట్టేసుకున్నాడు అని అంటారు. సరే, అంటే మేఘం అనేటువంటిది నీళ్లతో నింపబడినటువంటిది మేఘం. అలాగే క్రింద కూడా శూన్యం మీద కూడా కింద కూడా మేఘము నీళ్లతో బంధించబడింది. దేవుడు ఏం చేశాడంటే ఆ శూన్యం మీద పైన ఆకాశం ఉంది, కింద ఉంది, పైన క్లౌడ్స్ ఉన్నాయి, మేఘాలు ఉన్నాయి, కింద క్లౌడ్స్ ఉన్నాయి. వీటి మధ్య భూమిని దేవుడు వ్రేలాడదీశాడు. 75% ఏమో నీళ్లు, 25% మాత్రమే భూమి. దట్స్ ఇట్. ఆ భూమిని వేలాడదీశాడు దేవుడు. ఆ నీళ్లకి సరిహద్దులు ఏర్పాటు చేశాడు దేవుడు. బయటకు రాకూడదు, సముద్రం పొంగుతుంది, అంతవరకే వస్తుంది. సరిహద్దు ఎందుకు ఏర్పాటు చేయాలి? భూమి మీదకి రావద్దు, మనుషులు ఉన్నారు, నేను సృష్టించిన మనుషులు ఉన్నారు, భూమి మీద రావద్దు. ఆ సరిహద్దుని ఏర్పాటు చేశాడు. పగటికి పగలు, రాత్రులకు రాత్రులు ఆయన
నిర్మాణం చేసినటువంటి సృష్టికర్త. ఆయన సృష్టికర్త. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము, అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 17వ అధ్యాయము చదవక ముందుగా ఈ భూమి మీద ఏమున్నాయి? చెట్లున్నాయి, అన్ని వృక్షాలు ఉన్నాయి కదా, వృక్షజాలము. ఆ తర్వాత భూమి మీద రకరకాలైనటువంటి జంతువులు, జంతుజాలము. ఆ తర్వాత భూమి ఒడ్డుకొచ్చేటువంటి నీళ్లలో ఏమున్నాయి? సమస్తమైనటువంటి చేపలు ఉన్నాయి. ఆకాశాన్ని పక్షులున్నాయి. తర్వాత భూమి మీద ఎవరున్నారు? నువ్వు నేను భూమి మీద ఉన్నాం. అంటే వీటన్నిటినీ కూడా దేవుడు సృష్టించాడు. ఒక్కసారి యోబు గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 429వ పేజీ. 12వ అధ్యాయము 7వ వచనం. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. రకరకాలైనటువంటి మృగాలు. ఆకాశ పక్షుల్ని విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. ఏం చేస్తుంది? నీకు బోధ చేద్ది. దేవుడంటే ఎవరో, సృష్టికర్త అంటే ఎవరో నీకు బోధ చేద్ది. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించిన ఎడల యెహోవా హస్తము వీటిని కలగ చేసినని తెలుసుకొనలేని వాడు ఎవడు? దేవరాశుల ప్రాణమును, మనుష్యులందరి ఆత్మను ఆయన వశమున ఉన్నది కదా. జీవరాశుల యొక్క ప్రాణమును, మనుష్యులందరి ఆత్మలను ఆయన వశమందున్నది కదా. ది గ్రేట్ గాడ్, ఏ పవర్ఫుల్ గాడ్. భూమి ఆకాశాల్ని సృష్టించినటువంటి దేవుడు, భూమిని శూన్యం మీద వేలాడదీసినటువంటి దేవుడు, ఆ భూమి క్రింద పైన మేఘములు నీళ్లతో బంధించినటువంటి దేవుడు, ఈ గుండ్రముగా ఉన్నటువంటి భూమి మీద మానవుడు నివాసం చేస్తున్నాడు. భూములు ఎక్కడ లోతుగా త్రవ్వినా కూడా నీళ్లు వస్తాయి. భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ రాత్రింబగళ్ళు, సూర్యుడే భూమే అలా నిలిచిపోయిందనుకోండి, ఏం జరుగుద్ది? భూమి అలా నిలిచిపోయిందనుకోండి, తిరగకుండాను. భూమికి రిపేర్ లేదు. అన్నిటికీ రిపేర్ ఉంది, భూమికి రిపేర్ లేదు. దీనికి రిపేర్ ఉంది, ఫ్యాన్లకి రిపేర్ ఉంది, కానీ భూమికి రిపేర్ లేదు, సూర్యుడికి రిపేర్ లేదు. ఎందుకని? దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కాబట్టి వాడి రిపేర్ లేదు. భూమి నిలిచిపోతే ఏమవుద్ది? భూమి అలా నిలిచిపోయింది అనుకోండి, చీకట్లో ఉన్నవాళ్ళు చీకట్లోనే ఉంటారు, వెలుగులో ఉన్నవాళ్ళు వెలుగులోనే ఉంటారు. చీకటే ఇంకా వాళ్ళకంత, వెలుగు ఇంకంతే, చీకటి ఉండదు.
దేవుడు నీ కొరకు రాత్రింబగల్ని ఏర్పాటు చేసి నువ్వు పని చేసి నువ్వు విశ్రమించి దేవుడు నీకు అనుగ్రహింప చేసిన పనుల్లో నువ్వు చురుకుగా ఉండాలని దేవుడు నిర్ణయం చేశాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో పౌలు గారు తన ప్రయాణంలో ఈ సంగతుల్ని అక్కడున్నటువంటి శ్రోతలకు తెలియచేశాడు, విగ్రహారాధికులకి తెలియచేశాడు. దేవుణ్ణి ఎరగనటువంటి వారు దేవుని ఎరిగియూ ఆయన ప్రభావం తెలుసుకోలేటువంటి వారికి ఆయన ఈ మాటలు చెప్పాడు. 24వ వచనం, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు, జగత్తును అందలి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున, ఆకాశమునకును భూమికిని ప్రభు ఎవరు? లార్డ్. హస్తకృతములైన ఆలయంలో ఆయన నివసింపడు. 25, ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. మనకు ఊపిరి ఎవరిచ్చారు? మనకు జీవాన్ని ఎవరిచ్చారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా. కనుక ఏదైనా కొదువునట్లు మనుషుల చేతిలో సేవబడివాడు కాదు. మరియు యావత్ భూమి మీద కాపురుటకు ఆయన ఒక్కని నుండి ఎవరైనా ఆదాము, ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను ఆయన సృష్టించెను. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను, తెల్లవాళ్ళు కానీ, నల్లవాళ్ళు కానీ, పొట్టివాళ్ళు కానీ, పొడుగువారు కానీ, ఒకే మనుషుల్లో నుంచి వచ్చాం. మనం జ్ఞాపకం ఉంచుకోండి. ఒకే మనుషుల నుంచి వచ్చాం. ఎవరు? ఆదాము. ఆదాముని ఎలా సృష్టించాడు దేవుడు? ఆదాముని ఎలా సృష్టించాడు దేవుడు? లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో ఎలాగమ్మా అమ్మా? అదే నేలమట్టితో తీసి నాసికారంధ్రంలో జీవాయువును ఊదాడు. తర్వాత మనిషి అయినాడు. అప్పుడు ఆయన ఎవరు? దేవునికి ఆయనకి సంబంధం ఏముంది? దేవునికి ఆయనకి సంబంధం ఏముంది? కుమారుడు. లూకాసు వార్త 3:38లో ఆదాము దేవుని కుమారుడు. మనకులాగా ఆదాము తల్లిదండ్రులు లేరు. ఉన్నారా తల్లిదండ్రులు? ఆదాము తల్లిదండ్రులు లేరు. ఆదాముని దేవుడు అద్భుతంగా సృష్టించాడు. మనల్ని ఎలా సృష్టించాడు? మనల్ని ఎలా సృష్టించాడు? మనల్ని ఎలా సృష్టించాడు? మనల్ని ఎలా సృష్టించాడు? మమ్మీ డాడీ పెళ్లి చేసుకోవడం ద్వారా మనం అందరినీ సృష్టించాడు. అంతే కదా? మమ్మీ డాడీ పెళ్లి చేసుకోవడం ద్వారా మనలో సృష్టించాడు. అంటే ఆ వివాహం అనేటువంటిది ఘనమైనటువంటిది. ఎందుకని? దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ భార్య భర్తల మధ్య పవిత్రమైన ఆ వాంఛల్ని పెట్టి తద్వారా మనం అందరం కూడా జన్మించాము కదా. దావీదు కీర్తన 139వ అధ్యాయము, దావీదు కీర్తన 139వ అధ్యాయం 13వ వచనం కాబట్టి చూడండి. 139:13 చూడండి. నా అంతరేంద్రియములను నీవే కలగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగ చేసిన విధము చూడగా భయమును
ఆశ్చర్యమును నాకు కలుగుతున్నది. అంటే తల్లి గర్భంలో మమ్మీ డాడీ రూపాన్ని ఏర్పాటు చేశారు మనకి. మమ్మీ డాడీ ముక్కు చెవులు అని చేశారా? మన తల్లి గర్భములో మన అంతరేంద్రియాలు ఏది లోటు లేకుండా సృష్టించిన వాడు దేవుడే. నీకు నాకు ప్రాణం పెట్టినటువంటి వాడు దేవుడే. నీకు నాకు ఊపిరిచ్చినటువంటి వాడు దేవుడే. 9 మాసాలు నిండిన తర్వాత తల్లి మనకి భూమి మీదకి జన్మ ఇస్తుంది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమతి, బిడ్డలు యెహోవా అనుగ్రహించు స్వాక్షములు. కాబట్టి మన బిడ్డలందరూ కూడా ఈ బిడ్డలందరూ కూడా ఎవరన్నమాట? యెహోవా ఇచ్చినటువంటి బహుమతి. యెహోవా ఇచ్చినటువంటి బహుమతి. ఆదాము దేవుని కుమారుడు. ఆయన ద్వారా మనమందరం జన్మించాము. అయితే ఆదాం పాపం చేసి దేవునికి దూరం అయిపోయినాడు. మనం కూడా పాపం చేసి దేవునికి దూరం అయిపోయినాం. మనము కూడా పాపం చేసి దేవునికి దూరం అయిపోయినాం. ఎప్పుడు పాపం చేశాము? ఎప్పుడు పాపం చేశాము? ఎప్పుడు పాపం చేశాం? ఎప్పుడు పాపం చేశాం? ఎప్పుడు పాపం చేశాం మనం అందరం? ఎప్పుడు పాపం చేశాం మనం? ఎప్పుడు పాపం చేశాం? వెరీ గుడ్. వెరీ మంచి చెడ్డల జ్ఞానోదయం. అంటే లోకం నుండే ప్రభావం మనల్ని ఆవరించినందున కొంత వయసు వచ్చిన తర్వాత మంచి చెడ్డల జ్ఞానోదయం అయిన తర్వాత ఏం చేశాం మనం? ఎంతమంది పాపం చేశారు? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఒక మనిషి రోమా 5:12 ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున, sin is commit not by birth. Sin is commit not by birth. మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. దేవుని కుమారుడు పాపం చేశాడు. ఆయన ద్వారా పుట్టినటువంటి మనమందరం కూడా పాపం చేశాం. ఆదాము దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపం చేశాడు. మనము కూడా ఆయన ద్వారా మంచి చెడ్డల జ్ఞానోదయం ఎప్పుడైపోయిందో అప్పుడు మనం పాపం చేస్తాం. దేవుడు చెడిపోయినటువంటి మనల్ని, దూరమైపోయినటువంటి మనల్ని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన చెందించిన రక్తం ద్వారా మనము మరలా చెడిపోయినటువంటి మనం, దేవునికి దూరం అయిపోయినటువంటి మనల్ని ఏం చేశాడు దేవుడు? యేసుక్రీస్తు ద్వారా మరలా మనం కుమారులమైనాం. యేసుక్రీస్తు ద్వారా కుమారులమైనాం. మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ద్వారా మనం కుమారులమైనాం. ఎంతమంది కుమారులు ఉన్నారు ఇక్కడ? ఎస్, థ్యాంక్ యూ. అంటే భూమి మీద లింగభేదం, కానీ మీ ఆంతర్య పురుషుడు పురుషుడే. బాహ్యం మాత్రం స్త్రీ, ఆంతర్యం పురుషుడు. బాహ్యం మాత్రం పురుషుడు, ఆంతర్యం కూడా పురుషుడే. అంటే మనం అందరం కూడా కుమారులు. ఈ కుమారులు కావాలని యేసుక్రీస్తు ద్వారా
అనాదిలో సంకల్పించి మనల్ని అందరినీ కూడా ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా చేశాడు. బాప్తిస్మం ద్వారా కదా, బాప్తిస్మం ద్వారా. గలతీ 3:26లో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఆయన ధరించుకున్నారు. బాప్తిసం ద్వారా యేసుక్రీస్తు మరణాన్ని సమాధిని ఏకీభవించాం మనం. బాప్తిసం ద్వారా యేసుక్రీస్తు యొక్క మరణాన్ని సమాధిని ఏకీవించి దేవునికి దూరం అయిపోయినట్టు మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో కూడా సమాధానముగా నాయనా తండ్రి అనే ఆ కుమారుడుగా ఇచ్చినటువంటి ఆధిక్యతను మరలా యేసుక్రీస్తు ద్వారా మనం పొందాము. 1 కొరింథీ 15:22 చూడండి. 1 కొరింథీ 15:22 ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందిరో అలాగుననే క్రీస్తునందు అందరం బ్రతికాం. అది ఆదాములో మృతి పొందాం, క్రీస్తులో మనం బ్రతికాం. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు రక్తంలో బ్రతికాం. రక్తంలో ప్రాణం ఉంది, జీవం ఉంది. ఆ జీవం మనము అనుగ్రహింప చేయడం ద్వారా జీవాత్మ ఆంతర్య పురుషుడు కడగబడ్డాడు. శరీరం కాదు, ఆంతర్యపు దేవుని స్వరూపము కలిగినటువంటి ఆంతర్య పురుషుడు కడగబడ్డాడు, విమోచించబడ్డాడు, దేవుని కుమారుడుగా జన్మించాడు. నికోదేముతో ఏమన్నాడు యేసు ప్రభు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరడు. నీటి మూలముగా ఆత్మ మూలంగా బాప్తిసం ద్వారా మనం జన్మించాం, దేవుని రాజ్యంలో జన్మించాం. దేవుని రాజ్య పౌరులు మనం. ఆయన సంఘంలో జన్మించాం, ఆయనకి సంఘం యొక్క పౌరులు మనం. మర్చిపోవద్దు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎందుకు నిన్ను నన్ను ఆయన కుమారుడుగా సృష్టించాడు? వై? వాట్ ఈస్ ది పర్పస్? ఎందుకు నిన్ను నన్ను కుమారుడుగా సృష్టించాడు? ఆయన ఉద్దేశం ఏమిటి? ఈ యంత్రం తయారు చేసిన కంపెనీకి ఇది పనిచేస్తే కంపెనీకి పేరు, ఇది పని చేయకపోతే కంపెనీ మూసేసుకుని వెళ్ళిపోవాలి కదా. ఈ యంత్రం ద్వారా కంపెనీకి పేరు రావాలి, అలాగే కంపెనీకి లాభం కూడా రావాలి. ఇది పని చేయకపోతే ఆ కంపెనీ క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నన్ను ఎందుకు సృష్టించాడు దేవుడు? వై గాడ్ క్రియేటెడ్? భూమిని సృష్టించడంలో ఆయనకు ఉద్దేశం ఉంది, మన కొరకు, నీకు, ఈ కొరకు, నా కొరకు. సృష్టిలో మానవుడు ప్రాముఖ్యమైనటువంటి వాడు దేవుని యొక్క ఆలోచనలో. మెన్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ హిస్ క్రియేషన్. జంతువులు కాదు, పక్షులు కాదు, చేపలు కాదు, ప్లానెట్స్ కాదు, భూమి మీద ఉండే మనుషుడు ప్రత్యేకమైనటువంటి వాడు. భూమి మీద ఉండే మనుషుడు ప్రత్యేకమైనటువంటి వాడు. ఈ భూమి మీద మనుషుడు కుమారుడుగా సృష్టించాడు. పాపం చేసినటువంటి వాడు తిరిగి మరలా యేసుక్రీస్తులో, ఆదాములో అందరూ మృతి చెందాము, యేసుక్రీస్తులో మనం బ్రతికాము. ఇట్స్ వండర్ఫుల్. ఇప్పుడు నేనేం చేయాలి? అది ప్రశ్న. నేనేం చేయాలి?
దేవుని భయంకరంగా జీవించాలి. దేవుని భయంకరంగా జీవించాలి. దేవుడు కోరిన ప్రకారంగా మనం బ్రతకాలి. తద్వారా ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం మనం? యేసుప్రభు అన్నాడు, నేను వెళ్ళడం ద్వారా మీకు ప్రయోజనం ఉంది. మీకు స్థలమును సిద్ధం చేయడానికి నేను వెళ్ళుచున్నాను. నేనుండు చోటున మీరు కూడా ఉండులాగున మీకు స్థలము సిద్ధం చేయడానికి వెళుతున్నాను. యేసుక్రీస్తు ద్వారా కుమారులు అయినాం. యేసుక్రీస్తు ద్వారా విమోచించబడ్డాము. ఆ యేసుక్రీస్తు మార్గంలో సత్యంలో జీవించడం ద్వారా పరలోకాన్ని స్వతంత్రించుకుంటాము. తండ్రి దేవుని యొద్ద, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుని వద్ద, పరిశుద్ధాత్మని వద్ద, దేవదూతల సమూహములో మనమంతా కూడా ఏకీభయి, మన ఆంతర్య పురుషుడు అక్కడికి వెళ్తాడు. కానీ శరీరం వెళ్ళదు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. ఈ రక్తమాంసములతో ఉన్నటువంటి గుడారము ఈ భూమి పాలు అయిపోవాలి. రక్తమాంసములతో ఉన్న గుడారం భూమి మీద అయిపోవాలి. నువ్వు ఆయన మహింపరచాలి. మన జీవితం ద్వారా, బ్రతుకు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా దేవుని మహింపరచాలి. అయితే నేనేం చేయాలి? ఈ వస్తువు ఉపయోగపడుతుంది. కంపెనీ తయారు చేసి నన్ను దేవుడు సృష్టించాడు, నా రూపాన్ని పెట్టాడు. నేనేం చేయాలి మరి? దేవునికి ఉపయోగకరంగా, నన్ను ఎవరైతే సృష్టించారో ఆ దేవునికి, తండ్రికి ఉపయోగకరంగా ఉండాలి. ఏం ఉపయోగం? ఏం చేయాలి నేను? లూకాసు అపోస్తుల గారు 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తరువాత పరిశుద్ధాత్ముడు అన్నాడు, లూకా గారు రాశాడు, అపోస్తుల గారి 1వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ వచనంలో, 8వ వచనం అంటే పునరుత్థానుడైన యేసుక్రీస్తు మళ్ళా కనబడి పరిశుద్ధాత్ముడు వస్తాడు, కుమ్మరిస్తాడు. ఆ పరిశుద్ధాత్మలో సమస్తమైన బోధ ఉంటుంది. ఆ బోధన పొందిన తరువాత అపోస్తలులు, క్రైస్తవులు ఏం చేయాలంటే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశములంతటను భూదిగాంతముల వరకు నాకు సాక్షులైందురు. యోదయ, గలిలయ. యోదయ అంటే యూదులు, యెరూషలేము. గలిలయ, సమరయ అంటే అన్యులు. భూదిగాంతముల వరకు 3,000 మంది దేవునికి కుమారులైనారు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో. మరలా 5,000 మంది కుమారులైనారు. మరలా 10,000 మంది కుమారులైనారు. వీరంతా ఏం చేశారు? వాక్యాన్ని ప్రకటించడం ద్వారా ఈరోజు నీవు నేను క్రైస్తవులమై దేవుని కుమారులు అయినాం. అవునా? అక్కడ ప్రకటన జరిగింది, సువార్త జరిగింది. 3,000 మంది, 5,000 మంది, 10,000 మంది. ఈరోజు నీకు నాకు సువార్త అంది. నీవు నేను యేసుక్రీస్తుకు లోబడి, కడగబడి, విమోచించబడి, యేసుక్రీస్తుని ధరించుకొని దేవునికి కుమారులు అయినా
మనం ఏం చేయాలి? దేవునికి మహింకరంగా జీవించాలి. ఆయన కోరుకునే ప్రకారంగా జీవించాలి. అంతేకాదు కుమారులు ఇంకొకరికి సువార్తను చెప్పడం ద్వారా, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు చెప్పడం ద్వారా వాళ్ళ కుమారులు అవుతున్నారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికిని సువార్తను ప్రకటించుడి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి బూదిగంతుల వరకు సువార్త. బూదిగంతుల వరకు సువార్త జరిగింది. మిడిల్ ఈస్ట్లో యెరూషలేములో 3000 మంది. మిడిల్ ఈస్ట్ ప్రపంచానికి కేంద్రం అన్నమాట, ఇది మధ్య. అక్కడి నుంచి అన్ని చోట్లకి సువార్త వెళ్ళింది. ఎవరి ద్వారా వెళ్ళింది? దేవుని కుమారుల ద్వారా వెళ్ళింది. దేవుని కుమారు ద్వారా. చర్చ్ మిషన్ వర్క్ ఏమిటనమాట? చర్చ్ చేసింది ఏమిటనమాట? చర్చ్ అనేక మందిని దేవుని కుమారులుగా చెయ్యాలి. అది సంఘం యొక్క బాధ్యత. పిలువబడినటువంటి వారి యొక్క బాధ్యత. సువార్త అందరికీ ప్రకటించబడాలి, అనేక చోట్ల ప్రకటించబడాలి. అక్కడ సంఘం ఏర్పడితే మాకు లాభం ఏంటి? డెవిలిష్ మైండ్, కమర్షియల్ మైండ్, డెవిలిష్ మైండ్. ఆనందపురంలోనే అక్కడ గూడు కట్టుకుని ఉంటే మత్తికెర ఎక్కడ, చిన్నప్పగాని ఎక్కడ, కేజీఎఫ్ ఎక్కడ, ఇంకా అనేక చోట్ల ఎక్కడ? నేను ఒక్కడనే కాదు, నాతో సహకరించినటువంటి దేవుని కుమారులు మేమందరం కలిసి అనేక చోట్ల. సంఘం మేజర్ వర్క్, ది చర్చ్ యొక్క మేజర్ వర్క్ ఏమిటంటే అనేక మందిని కుమారులుగా సిద్ధం చేయాలంటే నీవు నేర్చుకుని నేర్పించాలి. అది దేవుడు కోరుకునేటువంటిది. అలా నువ్వు చేయడం ద్వారా పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు. మత్స్యమైన యొక్క దేహం అమరత్వాన్ని ధరించుకుంటుంది. క్షయమైనటువంటి యొక్క దేహం అక్షయతను ధరించుకుంటుంది. రెప్పపాటున మనం మార్చబడి దేవుని రాజ్యాన్ని మనం అందరం కూడా స్వతంత్రించుకుంటాం. దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడు? దేవుడు ఆయన మహింపరచడానికి, ఆయన ఇష్ట ప్రకారంగా జీవించడానికి. అంతేకాదు అనేకమైనటువంటి చోట్లకు సువార్త వెదచల్లి, ఎక్కడో మిడిల్ ఈస్ట్లో ప్రారంభించిన 3000 మంది సంఘం ప్రారంభించబడి ప్రపంచం అంతా విస్తరించింది. అన్ని చోట్లకి విస్తరించింది. మూలకి పల్లికి విస్తరించింది. అది ఎలా సాధ్యం అంటే నీ ద్వారా నువ్వు సంఘంలో చేర్చబడ్డావు. సంఘం దేవుని యొక్క కార్యక్రమాలు ప్రకటించాలి. సెమినార్స్ పెట్టడం ద్వారా కానీ, వర్క్షాప్ మీటింగ్స్ పెట్టడం ద్వారా కానీ, బైబిల్ క్లాసులు పెట్టడం ద్వారా కానీ, సువార్త కూడికలు పెట్టడం ద్వారా కానీ అనేకులకి సువార్తను అందించాలి. సంఘంలో ఉపదేశం జరగాలి. సంఘేతరులకు సువార్త జరగాలి. ప్రభువాళ్ళు చేయి వేసినప్పుడు ప్రభువా నీ మరణాన్ని ప్రచురిస్తామని చేయి వేస్తున్నాం. ఆయన మరణాన్ని ప్రచురించడమే సువార్త. స్త్రీలు కానీ పురుషులు కానీ. దేవుని అనేది ఎందుకు సృష్టించాడు? నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడు? ఆయన మహింపరచాలి. ఆయన కోరుకునే విధంగా బ్రతకాలి. తద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలి? మన తండ్రి ఎక్కడైతే ఉన్నాడో, మన సృష్టికర్త ఎక్కడైతే ఉన్నాడో అక్కడ స్థలం సిద్ధం చేయడానికి యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. మన విమోచకుడు, మన రక్షకుడు, మన అన్నయ్య, మన దేవుడు, మన ప్రభు అక్కడున్నాడు. నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి
ఈ లోకంలోంచి మనల్ని పరలోకాన్ని తీసుకుని వెళ్ళడానికి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ భౌతికమైన గుడారం శాశ్వతం కాదు. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు? నేనేం చేయాలి? ఏం చేయాలి? మనుషులు కంపెనీలు వస్తువు తయారు చేయడం వల్ల కంపెనీ పేరు లాభం. నీ వల్ల దేవుడు ఏ లాభాన్ని కోరుకుంటున్నాడంటే అనేక మంది ఆయనకి కుమారులు కావాలి. అనేక మంది ఆయన మరణం ద్వారా. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తయు శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. ఎంతమంది కుమారులు కావాలి? ఎంతమంది కుమారులు కావాలి? అనేక మంది కుమారులు కావాలి. అనేక మంది కుమారులు కావాలి. అది ఆయన కోరుకుంది. ఆ కుమారులు నిత్య మహిమలో పాలు పొందాలి. ఆ కుమారులు నిత్య మహిమలో పాలు పొందాలి. కాబట్టి మరణం అనేటువంటిది, భౌతిక మరణం అనేటువంటిది, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. భౌతిక మరణం, జీవాత్మ శరీరాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. శరీరాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఈ మొన్నైనటువంటిది తిరిగి మన్నవును. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గర. ఈ వాస్తవాలు మనం నేర్చుకోవాలి. ఎన్నోసార్లు నేర్పించాను, మర్చిపోయినారు. ఈ వాస్తవాలు నేర్చుకోవాలి. దేవుని మహింకరంగా జీవించాలి. ఆయన కుమారుడిగా జీవించాలి. నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలి. అది మన గురి, అది మన గమ్యం, మన యొక్క లక్ష్యం, మన యొక్క దేశం. అది అందరికీ వందనాలు.